అగస్త్యుని అనుగ్రహం తీసుకున్న తర్వాత మనం తీసుకొచ్చినటువంటి ద్రవ్యాలను ఈ ప్రదేశాన్ని మనల్ని కూడా మంత్రశుద్ధి చేసుకున్నామని ఇందాక మీ అందరి మీద కూడా నీళ్లు జల్లారు ఆచార్య స్వామి వారు 5 నదుల జలాలను ఆ నీళ్ళలోకి ఆవాహన చేసి ప్రోక్షణ చేసుకున్నాం అన్నమాట. అంటే పుష్పాలు కానీ లేకపోతే పండ్లు కానీ తమలపాకులు కానీ స్వామివారి ఆరాధనకు ఉపయోగించడం కోసం మనం అనేక రకాల ద్రవ్యాలన్నీ కూడా తెచ్చుకున్నాం కదా. అవి ఎక్కడో పూస్తాయి కాస్తాయి అలా అలా మార్కెట్లో పడేస్తూ ఉంటారు, బస్తాలు దొల్లిస్తూ ఉంటారు. వాటిని కొనుక్కొచ్చి మనం తీసుకొచ్చేసి ఉపయోగిస్తాం కదా. ప్రతిదాన్ని కూడా నీళ్ళలో నుంచి కడిగి ఇవ్వలేం ఆయనకి. అందుకోసం వాటికి ఆ అర్హత రావాలి అంటే ద్రవ్యాలకు కానీ మనకి కానీ ఆ మంత్ర జలాన్ని ఈ ప్రదేశంలో వాటి మీద మన మీద కూడా చల్లిన తర్వాత శుద్ధిపడి స్వామివారి యజ్ఞం చేయడానికి సిద్ధపడతారు. తర్వాత మీ అందరికీ కూడా కంకణ ధారణ చేయడం జరిగింది. రక్షాసూత్ర ధారణ అంటే జాత అశౌచ మత అశౌచ నివారణార్థం. మీ అందరూ కూడా వేరు వేరు గోత్రాల్లో వేరు వేరు వంశాల్లో ఉన్నారు కదా. మీ గోత్రీకులకు కానీ వంశీకులకు కానీ ఈ సందర్భంలో ఏదైనా సరే అశౌచం ఉందనుకోండి, వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఏదో ఊళ్ళో, మనకు తెలియదు. ఈ భూమండలంలో మన చుట్టాలే కాకుండా మన గోత్రంలో మన వంశంలో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడో ఉండవచ్చు. వాళ్ళకి ఈ సమయంలో ఏదైనా అశౌచము అంటే అంటూ అనమాట. అటువంటిది వాళ్ళకి ఉందనుకోండి, మనకి తెలిసినా తెలియకపోయినా దాని ప్రభావం మన మీద ఉండకుండా ఉండటం కోసం యజ్ఞం అయిపోయేంత వరకు కూడా మీ అందరికీ రక్షణగా ఉండటం కోసం ఆ రక్షాసూత్రం మీద శేషుడిని ఆవాహన చేసి మీ అందరికీ కూడా ధరింపచేయడం జరిగింది. పూర్ణాహుతి అయ్యేంత వరకు కూడా ఆ కంకణంలో నాగరాజు మీకు రక్షణగా ఉంటాడనమాట. అంటే అటువంటి అశౌచం ఏదైనా ఉన్నా కూడా మనం తెలియకుండా యజ్ఞం చేసుకుంటున్నాం అనేటువంటి భావన లేకుండా ఉన్నా మనకి సంక్రమించకుండా ఉండటం కోసం కంకణం కట్టుకొని కూర్చున్నారన్నమాట మీరు అందరూ కూడా యజ్ఞం చేయడానికి. తరువాత అంతఃపావకార్థం పంచగవ్య ప్రాసంచకరిష్యే అని చెప్పారు. అంటే మనందరూ కూడా చాలా పుణ్యాత్ములం, అయితే ఎంతో కొంత పాపాత్ములం. ఎందుకంటే ఏదో ఒక కర్మ అనుభవించేటువంటి అవసరమే లేకపోతే భూమి మీదకి రాము. ఎక్కువ శాతం పుణ్యం ఉంది కాబట్టి మనిషిలాగా వచ్చాం. అదే పాపం శాతం ఎక్కువగా ఉంటే ఇంకా ఆ జన్మలు వేరే ఉంటాయి. మనకి తెలిసిందేగా, మనం చూస్తూ ఉంటాం చాలా జీవరాశుల్ని. అలా కాకుండా ఎంతో పుణ్యమైనటువంటి మానవ జన్మ మనకి ఇచ్చారు కాబట్టి స్వామివారు, అయితే పుణ్యకరమైనా సరే పాపకరమైనా సరే మనం అనుభవించడం కోసం ఒక దేహంలోకి భూమి మీదకి వచ్చాం. మన దేహం అయితే ఇంతకు ముందున్న పాపరాశి కానీ మనం తెలిసి తెలియక ఈ జన్మలో కూడా కొన్ని చేస్తూ ఉంటాం. ఎవరు చూడట్లేదని కొన్ని చేస్తాం, కొన్ని తెలియక చేస్తుంటాం. అంటే ప్రత్యేకించి పాపం అని చెప్పి అక్కడేం పేరు రాసి ఉండదు. మనం నడుస్తూ ఉండగా మన కాలి కింద ఏదైనా సరే చీమ పడి చనిపోయింది అనుకోండి, అది కూడా మనకు తెలియని పాపమే కదా. అటువంటివి ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా మన దేహంలో ఎక్కడ ఉంటాయిట, ఎముకల మధ్యలో ఉండేటువంటి మెత్తటి ప్రదేశం ఉంటుంది, మధ్య అంటారు దాన్ని. మన దేహంలో ఎముకల లోపల ఉన్న ఆ ప్రదేశంలో దాక్కుని ఉంటాయి. మనం వాటిని కడగడం కోసం ఎన్ని రకాల షాంపూలు వాడినా, ఎన్ని రకాల రకరకాల ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ సబ్బులు వాడినా కూడా అది ఎక్కడికి పోవు. ఎందుకంటే బాహ్య శుద్ధే కానీ అంతఃశుద్ధి జరగదన్నమాట. మరి అటువంటి సమస్త పాపరాశి అంతా కూడా ప్రతి మనిషి దేహంలో కూడా నిశ్చితంగా ఉంటుంది, లేదంటే కుదరదు. నేను ఎప్పుడు ఏ పాపం చేయలేదు స్వామి, మాకు ఎందుకు ఉంటుందంటే లేదు. అసలు ఏమి చేయకుండా ఇక్కడికి రానుగా అన్నమయ్య రామదాసు అక్కడే ఉంటారు కదా, ఇవన్నీ ఎవరు పడతాడు. ఇక్కడికి వచ్చామంటే అవి ఉన్నాయి, వాటిని మనం లోపల పెట్టి యజ్ఞం చేయకూడదు కదా. స్వామి సేవ చేస్తున్నాగా. యజ్ఞం అంటే ఏంటంటే సాక్షాత్తు ఆ దేవతామూర్తిని మన ముందు కూర్చోబెట్టుకుని ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యాలతో పంచభక్ష పరమాన్నాలు కూర్చోబెట్టి మనం తినిపించడమే యజ్ఞం. హోమం అంటే అదే. అందుకే హోమానికి అంత ప్రాధాన్యత అన్నమాట. ఏ దేవాలయమైనా సరే ఆహారం వెళ్ళాలి అంటే హవిపూర్వకంగా, అంటే యజ్ఞం పూర్వకంగా తప్ప వేరే మార్గం లేదన్నమాట. యజ్ఞించి వెళ్ళదు, అగ్నిదేవుడి ద్వారానే వెళ్ళాలి. అటువంటి లక్ష్మీ గణపతికి విశేషంగా మనం యజ్ఞం చేసుకుంటున్నాం కాబట్టి మన దేహంలో ఉన్నటువంటి పాపరాశి అంతా కూడా ఒక బాగా భగవదమైనటువంటి అగ్నిలో ఒక దూది పెడితే ఏమవుతుంది, క్షణంలో మసైపోతుంది కదా. అట్లా మసైపోతాయి మన దేశంలో ఉన్న పాపాలు.
పంచగవ్యాలను తీసుకుంటే ఆవు నుంచి లభించేటువంటి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయం, గోమూత్రం ఈ 5 ద్రవ్యాన్ని కూడా మంత్రించి ఆరాధన చేసి అభిమంత్రణ చేసి కీర్తనంగా మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో మన దేహంలో ఉండేటువంటి ఆ పాపరాశి అంతా కూడా దూదిపించే కనుక అగ్నిలో పడితే ఎలా మసైపోతుందో అలా మసైపోయి ఇప్పుడు మన దేహం స్వామివారి సేవ చేయడానికి ఒక అర్హత సంపాదించింది. ఇప్పటి వరకు మనం చేసిన పూజ అన్నమాట. అంటే ఎలిజిబుల్ అయ్యామంటే పూజ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒక అర్హత సంపాదించాం. ద్రవ్యానికి, ప్రదేశానికి, మన దేహానికి కూడా స్వామి సేవ చేయడానికి ఒక అర్హత సంపాదించాం. ఇప్పుడు జరగబోయేటువంటి కార్యక్రమం ముందుగా అధిదేవతా సహిత ఆదిత్యాది నవగ్రహారాధన, బ్రహ్మాది దిగ్దేవతా పూజ, లక్ష్మీ గణపతి విశేష ఆరాధన జరుగుతుంది. ఇలా ఈ విధంగా చేయడానికి కారణం ఏంటంటే గ్రహాయుక్త లోకయాత్ర అంటారు. మనిషి జీవితం అంతా కూడా గ్రహాల మనుగడ ఆధారపడి ఉంటుంది. మనం చూడండి, మనం ఏదైనా సరే అనుకున్న పని కనుక జరగలేదనుకోండి, ఎమ్మటెమ్మడే 4 రకాల ఇబ్బందులు వస్తే ఏం చేస్తాం? లోపల ఉన్న స్వామి సంగతి తర్వాత ముందు జాతక చక్రం పట్టుకుని చూపించుకుంటాం. ఎందుకంటే ఏ స్థానంలో ఏ గ్రహం ఉందో ఏదో ఇబ్బంది పెడుతుంది, మనకు అందుకే పనులన్నీ కూడా జరగట్లేదు అనేటువంటి ఆలోచనలో ఉంటాం కదా. కాబట్టి ప్రతి గ్రహం అనుగ్రహం మనకు ఉండాలని చెప్పేసి ఆ నవగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ గ్రహాల తర్వాత దిక్పాలకుల సంరక్షణలో స్వామివారు ఉంటారు. ఇవన్నీ కూడా అష్టదిక్పాలకులు అంటారు మన 8. వాటిని కూడా దాటుకుంటే కానీ స్వామివారి దగ్గరికి మనం వెళ్ళలేము. ఎందుకంటే తలుపులు తీసుకున్నాయి, ఆచార్య స్వామి వారు ఉన్నారు కాబట్టి గబాలను దండం పెట్టుకు రాలేము. కానీ స్వామిని చేరాలి అంటే ఇవన్నీ కూడా దాటుకుని వెళ్ళాలన్నమాట. ఒక ప్రయత్నంలో భాగంగా మనం ఏదైనా కలెక్టర్ ఆఫీస్కో లేదా ఎవరైనా సిపి ఆఫీస్కో పని మీద వెళ్ళామనుకోండి, లోపల ఉంటారు ఆయన, మన సరాసరి వెళ్ళగలమా? వెళ్ళలేం కదా. ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఇచ్చే దానికి ఇస్తే కానీ లోపలికి వెళ్ళలేము. ఇది కూడా మహర్షులు చాలా పగడ్బందీగా శాస్త్రాన్ని రచించి పెట్టారనమాట. మనకి మార్గం సులభం చేయడం కోసం ముందుగా విశక్షణ చేసి ఇలా చేయండి, తర్వాత ద్రవ్యాన్ని శుద్ధి చేసుకోండి, ఆ తర్వాత అశౌచం కోసం కంకణ పెట్టుకోండి, తర్వాత దేహాన్ని అంతఃపావకం లోపల ఉన్నటువంటి అక్కడ శుద్ధి చేసుకోండి, నవగ్రహ అనుగ్రహం తీసుకోండి, దిక్పాలకుని అనుగ్రహం తీసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏ మూర్తిని అయితే ఆరాధిస్తారో ఆ మూర్తిని ఆరాధించండి అన్నారన్నమాట. అందులో భాగంగానే మనం ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ లక్ష్మీ గణపతి అయితే లక్ష్మీ గణపతి ఉంటారు, లేదా సుదర్శనమూర్తి అయితే సుదర్శనమూర్తిని ఉంటారు, నరసింహస్వామి అయితే నరసింహస్వామి ఉంటారు అన్నమాట. ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా పద్ధతి. కాబట్టి జరిగేటువంటి కార్యక్రమం నవగ్రహ దిక్పాలక Patra Parivar Hailam Vajramana Hayami
दक्षिणभागे तदधिदेवनं यमं